హిందూయిజం, క్రిస్టియానిటీ, ముస్లిమ్స్ అంటే ఇస్లాం, సో బుద్ధిజం, సిక్కిజం, జైనిజం, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి మన ఇండియాలో. అంటే మన ఇండియాలోనే కాదు, సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిలీజన్స్. బట్ సమ్ పీపుల్ ఆర్ ఓన్లీ అటాచ్డ్ టు దేర్ రిలీజన్. దే డోంట్ బిలీవ్ ఇన్ అదర్ రిలీజన్స్, గాడ్, ఎవ్రీథింగ్. నేను ఇక్కడ ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనము మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఒకప్పుడు లేవు అనుకున్నాం, బట్ అవి ఉన్నాయి. సో మనకు కనపడిన దాని గురించి మనం జడ్జ్ చేయలేం. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మనకు కంటికి కనిపించేది మాత్రం మనకు ఇచ్చిన దృష్టి ప్రకారమే మనకు కనపడుతుంది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ సీదా మార్స్ని చూడలేం కదా, సో లేకపోతే జూపిటర్ని చూడలేం. సో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనము చూడలేని దాన్ని కూడా మనం నమ్ముతున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేక్. సో నేను చెప్పే ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మీరు ఒక మంచి దారిలో నడుస్తున్నారు, ఒక మంచి వేలో ఉన్నారు. మీ వల్ల ఎవరికి ఏమీ హట్ట జరగట్లేదు. మీ వల్ల ప్రపంచానికి ఎంతో మంచి జరుగుతుంది. అండ్ ఆల్సో యు ఆర్ స్ప్రెడ్డింగ్ గుడ్, జాయ్, కైండ్నెస్, డిసిప్లైన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద హ్యూమన్ కైండ్ టు బిహేవ్ అండ్ టు బీ ఇన్ ఎ సివిలైజ్డ్ వే. సో అది ఏదైనా సరే, ఆ రిలీజన్ బుక్ ఏదైనా సరే, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో హిందూయిజం అయినా, లేకుంటే క్రిస్టియానిటీ అయినా, లేకుంటే ఇస్లాం అయినా సరే, ఏ బుక్లో అయినా సరే మంచి మాట ఉంటే సరే దాన్ని ఫాలో అవ్వడంలో తప్పులేదు. చెడ్డ మాట ఏ బుక్లో రాసినా కూడా మనకు కొంచెం ఫాలో అవ్వడం అనేది మంచిది కాదు. ఎందుకంటే సో ద బుక్ విచ్ యు ట్రీట్ యాజ్ ఎ వెరీ సేక్రెడ్, యాజ్ ఎ వెరీ డీప్ హిస్టరీ. సో మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో ఉంటాయి అన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఏ దేవుడినైనా నమ్ముకోండి, బట్ అట్లీస్ట్ ట్రై టు బీ ఆల్వేస్ గుడ్.